హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మెస్సియా ప్రార్థన మందిర కుటుంబమా, ఆత్మీయ సహోదరి సహోదరులారా, ప్రభు పేట మీకు ప్రేమవందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు యొద్ద మనకు కనబడదాం. కీర్తనలు, ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము. కీర్తనలు 84వ దావీదు కీర్తన 10వ చరణం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆమేన్. పిల్లరా, మంచి భోజనం తిన్నవారికి ఆ భోజనం యొక్క రుచి ఏంటో వాళ్ళకి తెలుసు. దాని యొక్క పద్ధతి, దాని యొక్క విషయం ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. చిన్నప్పుడు ఉసిరికాయలు తింటే ఎలా ఉండేది మాకు బాగా తెలుసు. ముంజులు వేసవికాలంలో తింటే ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తరానికి ఇవి తెలియదు. నేరేడు పళ్ళు కాలంలో నేరేడు పళ్ళు అవి బాగా ముగ్గినప్పుడు ఎలా ఉంటుంది, కొద్దిగా ముగ్గినప్పుడు ఎలా ఉంటుంది, అవి తిన్నవారికి, అనుభవించిన వారికి తెలుసు. పిల్లలు గమనించండి, దేవుని యొక్క మందిరం కూడా అలాంటిదే. దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి అక్కడ నిలబడి ప్రభువును ఆరాధన చేసి హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించి, ప్రభు యొక్క మందిరంలో తమ యొక్క హృదయాన్ని కృమ్మరించి ప్రభు వైపు తమ యొక్క ఆత్మీయ నేత్రాలు ఎత్తి ప్రభువును చూచి ఆనందించి ప్రభుతో సహవాసం చేసి ప్రభువును అక్కడ ఘనపరిచి వచ్చేవారి స్థితి వేరే విధంగా ఉంటుంది. నామకహ వెళ్ళే వాళ్ళు పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అసలు వెళ్ళని వారి సంగతి వేరే విధంగా ఉంటుంది. పిల్లలు గమనించండి, భక్తుడు అంటున్నాడు, నీ యొక్క మందిరంలో ఒక దినం కూడా 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పేసి. ఎందుకు భక్తుడు ఆ విధంగా అంటున్నాడంటే, భక్తుడు అక్కడ దేవుని యొక్క మందిరంలో అతను పొందుకున్నటువంటి దీవెన అలాంటిది. భక్తుడు అక్కడ పొందుకున్నటువంటి ఆశీర్వాదం అలాంటిది. ఆ దావీదు గారు అక్కడ పొందుకున్నటువంటి ఆయన కృప, ఆయన మందిరంలో నుంచి, ఆయన సీయోనులో నుంచి, ఆయన పరిశుద్ధ పర్వతంలో నుంచి ఆయన అనుగ్రహించినటువంటి వెలుగు, ఆ ధైర్యము, ఆ బలము, ఆ యొక్క ఔన్నత్యము అలాంటిది పిల్లలు. కాబట్టి భక్తుడు అంటాడు ఏంటంటే, యెహోవా మందిరంలోకి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అని చెప్పేసి భక్తుడు అంటాడు. ఈ రోజున ప్రభు మందిరానికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే మనము నేను చెప్తే ఒకవేళ అతిశయోక్తి అనుకుంటారేమో, కానీ ప్రత్యేకించి ఈ గల్ఫ్ దేశాల్లో కర్రపెట్టి పొడిచినట్లుగా మనము మందిరానికి వస్తున్నారా, రారా, రండి, మందిరానికి రండి అని మనము అడగాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. పిల్లరా గమనించండి, ఎందుకు ఆ విధంగా జరగాలి అంటే, ఇదిగో మనుషులకి ప్రభు యొక్క మందిరంలో ఉండేటువంటి దీవెన ఎలా ఉంటుంది అనేది తెలియడం లేదు. అది ఎంత శ్రేష్టమైంది వారికి అర్థం కావడం లేదు. భక్తుడు అంటాడు ఇక్కడ, ఇదిగో ప్రభు నీ ఆవరణంలో ఒక దినం గడిపితే చాలు, అది 1000 దినాల కంటే శ్రేష్టం ప్రభు. ఒక్క దినం ఎక్కడ, 1000 దినాలు ఎక్కడ. గమనించండి, ఒక 24 గంటలు ఎక్కడ, 24 × 1000 2400 గంటలు ఎక్కడ. పిల్లలు గమనించి ఎంత మందిరంలో ప్రభువు ఎంత దాచించాడో మీకు అర్థమవుతుంది. ఇక్కడ వాక్యంలో భక్తుడు అంటాడు, ఇక్కడ కీర్తనకారుడు ఇంకో మాట అంటాడు ఇక్కడ ఏంటంటే, ఇదిగో నీ మందిర ఆవరణం చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. 63వ కీర్తనలో భక్తుడు అంటాడు, ఇక్కడ 63వ కీర్తనలో నీ బలమును చూడాలని, నీ ప్రభావం చూడాలని, పరిశుద్ధాలమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగా నిన్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నదని చెప్పేసి భక్తుడు భక్తుడు దేవుని యొక్క ఆ యొక్క వాంఛను అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన బలము, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కార్యాలు ప్రభు యొక్క మందిరంలో నుంచి మనకు బయలుపడుతుంటున్నాయి. పిల్లలు గమనించండి, ఆయన ఎద్ద కనిపెట్టే వారికి, ఆయన ఎద్దకు వెళ్ళే వారికి ఆయన అంటాడు, నా ఎద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం కూడా త్రోసివేయను, నా ఎద్దకు రండి అని చెప్పేసి ప్రభు పిలుస్తున్నాడు. మనమైతే మరి ఆయన దగ్గరికి వెళ్లకుండా, దేవుని ఎద్దకు వెళ్లకుండా మనం ఇష్టానుసారంగా లోకంలో తిరిగే వారంగా ఉంటున్నాం. ఉదయకాల పిల్లరా గమనించండి, ఇదిగో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము 1000 అంతలు శ్రేష్టమైనది ఉంటుంది. ఆమేన్. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి నీ యొక్క ధన సంపాదన కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఇంకా అనేకమైనటువంటి నువ్వు అనుకుంటున్నటువంటి గొప్ప కార్యాల కంటే దేవుడిచ్చేది 1000 రెట్లు శ్రేష్టమైనది ఉంటుంది. అది నీకు 1000 విధాలుగా నీకు లాభాన్ని చేకూరుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ప్రభు యొక్క మందిరానికి వెళుతున్నావా? ప్రభు యొక్క ఆవరణంలో నువ్వు గడుపుతున్నావా? ప్రభు యొక్క బిడ్డలతో
పరిశుద్ధులతో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు మరి అట్టి కృప మనకు దయచేసి ప్రభు యొక్క మందిరంలో వాక్యం అంటది, వారిలో ప్రతివాడు సీయోన్లో కనబడతాడని చెప్పేసి. సమయము అసమయము మనక ఎప్పుడు మరి కూడుకోవాలంటే అప్పుడు ఆ నియామక కూడికలకి మరి దేవుడు ఏర్పరచుకున్న వారు సీయోన్లో తప్పగా కనపడతారని చెప్పేసి వాక్యం మనం చూస్తున్నాం. ఈ రోజున అట్టి కృప ప్రభు మనకి అన్ని దేశాలు దయచేశాడు. చాలామందికి అవకాశం లేదు అన్న, అవకాశం ఉంటే నేను ప్రతిరోజు ప్రతి వారం వస్తానన్న, కానీ అవకాశం లేదన్న. ఎంతోమంది కన్నీరు మున్నీరు అయి బాధపడుతున్నారు. అవకాశం ఉండి కూడా చాలామంది మరి రాలేకుండా ఉంటున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి ప్రభుపేట దేవుని దాసులు మిమ్మల్ని కోరుతుంటున్నాను. దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి, దేవుని ఎద్దకు మీరు వెళ్ళండి. దేవుడు మీ ఎద్దకు వస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వి లవ్ యూ ఆల్. ఆమేన్.